సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ నుంచి మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. బాస్ మీద కూడా తెలుసు, మా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆల్రెడీ సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో అంటే ఇన్ ఫ్యూచర్లో కాకపోతే ఇలా మ్యాచ్ కోసం డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ టీజ్ ఇచ్చింది. అండ్ నేను మీ అందరికి ముందే చెప్పినాను చూడండి, సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుంది. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే రెసల్ మేనియాలో జరుగుతుంది ఈ మ్యాచ్. సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతుంది, ముందే చెప్పినాను. ఓకే, అండ్ ఇదే టాపిక్ పైన డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ చాలా పెద్ద ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏమో అంటే ఒక క్లారిటీ లేదన్నమాట. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ కొంతమంది ఏమంటున్నారంటే కోడి రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్కి సమ్మర్ స్లామ్లో బుక్ చేస్తే ఒక పని అయిపోతే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు అంటే ఒక సంవత్సరం వరకు ఇలా ఫ్యూడ్కి అంటే ఆపాలంటే కొంచెం కష్టం. అంటే ఇప్పుడు ఏ టైప్లో ఆపుదాం, ఏ టైప్లో తీసుకెళ్దాం అంటే ఏం అర్థమవుతలే వీళ్ళకి. అందుకనే ఎందుకు అంత లాంగ్ గుంజడం, ఇదే సమ్మర్ స్లామ్లో మ్యాచ్ బుక్ చేస్తే పని అయిపోతాయి కదా, సమ్మర్ స్లామ్లో బుక్ చేద్దామని కొంతమంది చెప్తున్నారు బ్యాక్ స్టేజ్. ఓకే, ఇప్పుడు ఆ కొంతమంది ఎవరంటే చూడండి, బ్యాక్ స్టేజ్ చాలామంది రైటర్స్, ప్రొడ్యూసర్ చాలామంది ఉంటారు అన్నమాట. ఒక డిస్కషన్ నడుస్తుంది మొత్తము. సో ఇప్పుడు బ్యాక్ స్టేజ్ ఏంటంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇదే సమ్మర్ స్లామ్లో బుక్ చేస్తే పని అయిపోతాయని కొంతమంది చెప్తున్నారు. ఓకే, కానీ బ్యాక్ స్టేజ్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు, సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్కి రెసల్ మేనియాలోనే బుక్ చేయాలి. ఎందుకంటే మ్యాచ్ ఒక రెసల్ మేనియా లెవెల్ మ్యాచ్. సో ఇలాంటి మ్యాచ్కి మనము సమ్మర్ స్లామ్లో అంటే సమ్మర్ స్లామ్వి ఒక మంచి షో అంటే ఒక జబర్దస్త్ ప్రీమియర్ ఈవెంట్, బట్ రెసల్ మేనియా అయితే బాగుంటాయని కొంతమంది చెప్తున్నారు. అండ్ ఇందాక చెప్పినా ఇప్పుడు కొంతమంది సమ్మర్ స్లామ్ అని చెప్పినారని, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఫస్ట్ టైం నైట్ 1 నైట్ 2 ఉంది అన్నమాట ఈ సంవత్సరం నుంచి మన సమ్మర్ స్లామ్. సో అందుకనే దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఈ మ్యాచ్ అయితేనే మంచిగా ఉంటుందని కొంతమంది. అంటే బ్యాక్ స్టేజ్ ఓపెన్ చెప్పాలంటే ఒక డిబేట్ టైప్ నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఓవర్కి అంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో బుక్ చేద్దామా లేదా అంటే మన రెసల్ మేనియాలో బుక్ చేద్దాం అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ టైప్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇదే క్వశ్చన్ మీకు నాకు అడిగితే సమ్మర్ స్లామ్ అయినా బాగానే ఉంటుంది, బట్ సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్కి రెసల్ మేనియాలో బుక్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ రెసల్ మేనియా లెవెల్ మ్యాచే. ఒక్క పని చేయొచ్చు, ఇలా మ్యాచ్కి సమ్మర్ స్లామ్లో బుక్ చేసి అంటే ఏదో ఒక ఇంటరప్ట్ వల్ల మ్యాచ్ డ్రా ఎలా చేసేయాలి, తర్వాత ఈ ఫ్యూడ్కి కొంచెం గుంజి ఫైనలీ రెసల్ మేనియాలో తీసుకెళ్ళాలి. అండ్ రెసల్ మేనియాలో సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరగాలి. అండ్ ఎవ్వరు ఎలాంటి ఇంటరప్ట్ చేయొద్దు. అండ్ ఫైనలీ ఒక మంచి రిజల్ట్ రావాలి. సో ఇప్పుడు దీని మీద మీరు ఏమంటారో బాస్ ఒకసారి మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ కోడి రోడ్స్ అంటే గుర్తొచ్చింది, మన కోడి రోడ్స్ కన్ను కూడా దెబ్బ తాకింది కదా. సో ఈ దెబ్బ తాకిన తర్వాత మన కోడి రోడ్స్ అంటే ఐ ప్యాచ్ పెట్టుకొని వద్దామని ఈ టైప్లో అనుకున్నంట. అంటే పెట్టుకొని వచ్చిండు ఆల్రెడీ రాలో బ్యాక్ స్టేజ్, బట్ ట్రిపుల్ హెచ్ వద్దు అంటే ఇప్పుడు నువ్వు ఈ ఐ ప్యాచ్ పెట్టుకొని వస్తే అంత గలీజ్గా ఉంటుంది అన్నమాట. షోలో లైవ్ వెళ్తే ఇదంతా మంచిది కాదు. కానీ కోడి రోడ్స్ చెప్పినంటే ఈ ఐడియా బాగుంది. అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కన్వర్ట్ దెబ్బతాకి కాదు, సో దాన్ని ఇంకా కొంచెం హైలైట్గా చూపిస్తాను, ఐ ప్యాచ్ పెట్టుకొని వస్తాను. అండ్ దీన్నే మనం కొంచెం టైం వరకు అంటే ఒక 1-2 months వరకు ఐ ప్యాచ్ పెట్టుకొని నేను కంటిన్యూ చేస్తాను చెప్పిండంట. కానీ ట్రిపుల్ హెచ్కి ఆ ఐడియా నచ్చలేదు, ట్రిపుల్ హెచ్ చెప్పిండు వద్దని చెప్పిండు, అందుకనే ఈ ఐడియా డ్రాప్ చేసినారని కోడి రోడ్స్ చెప్పిండు అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో అన్రియల్లో నేను ఐ ప్యాచ్ పెట్టుకొని కనిపించచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నేను బ్యాక్ స్టేజ్ వచ్చినా కాబట్టి అది షూట్ అయిపోయింది. సో ఇన్ ఫ్యూచర్లో అన్రియల్లో కనిపించచ్చు అన్నట్టు చెప్పిండు. మేబీ ఎడిటింగ్లో లేపేస్తారు, బట్ చెప్పలేమన్నట్టు అక్కడ మాట్లాడేసిండు అనమాట కోడి రోడ్స్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు ద గేమ్ ట్రిపుల్ హెచ్ ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూకి ఏ టైప్లో నడిపిస్తుండో ఇక మీరు కామెంట్ చెప్పండి. నేను చెప్పాను ఆల్రెడీ, చాలా కామెంట్ చూసినాను ఆల్రెడీ. మీరు చాలామంది ట్రిపుల్ హెచ్ కామెంట్స్లో ఇచ్చి పడేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ రీసెంట్ టైంలో ఏమైందంటే అసలు మేనే కంటే ముందు ఈ టీక్యో ఉంది కదా, ఈ టీక్యో వాళ్ళు ఏమన్నారంటే ట్రిపుల్ హెచ్ ఉన్నాడు, ట్రిపుల్ హెచ్ నడిపిస్తుండు, నిక్ ఖాన్ వీళ్ళందరూ ఉన్న తర్వాత మేము ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అంటే మేము ఇన్వాల్వ్ అయ్యేంత టైం అసలు ఎందుకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ట్రిపుల్ హెచ్కి తీసేస్తే ఒక పని అయిపోతా అని ఈ టైప్లో వాళ్ళు అనుకున్నారంట. కానీ హైలైట్ ఏంటంటే
ట్రిపుల్ హెచ్కి టీకేఓ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ డీల్ ఆఫర్ ఇచ్చింది. అండ్ 3 సంవత్సరాలది ఒక న్యూ డీల్ అనేమాట. అండ్ ఇంకొక 3 సంవత్సరాల వరకు మన డబ్ల్యూడబ్ల్యూఈకి ట్రిపుల్ హెచ్ఏ నడిపిస్తాడు. ఇది కొంతమంది కోసం బ్యాడ్ న్యూస్ కావచ్చు, బట్ ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ఒకవేళ జరిగిపోతే ఇంకో వేరేడు ఎవడైనా వచ్చేస్తే ఇప్పుడు ఆ మనిషి ఇంకా బేకార్గా బుక్ చేస్తే, ఇంకా సర్వనాశనం చేస్తే, అంటే చూడండి డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించాలంటే ఒకవేళ విన్స్ మెక్మ్యానే రిటర్న్ చేస్తే, మన డబ్ల్యూడబ్ల్యూఈలో మన విన్స్ మెక్మ్యాన్ వచ్చి నడిపిస్తేనే అప్పుడే ట్రిపుల్ హెచ్కి రిప్లేస్ చేయాలి. కానీ దాని తప్ప ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ప్లేస్లో ఇంకొక మనిషిని తీసుకొచ్చి రిప్లేస్ చేస్తే ఆ మనిషి ఏం చేస్తాడో ఏం చెప్పలేమనేమాట. సో అదే టీకేఓకి అనిపించినట్టుంది, సరే ఏదో ఒక ట్రిపుల్ హెచ్ ఇంకొక 3 సంవత్సరాలు ఇక నువ్వే నడిపి అని ట్రిపుల్ హెచ్ గారు ఒక న్యూ డీల్ ఆఫర్ ఇచ్చినారు. న్యూ డీల్ సైన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ట్రిపుల్ హెచ్కి న్యూ డీల్ ఇచ్చినారని ట్రిపుల్ హెచ్ 3 సంవత్సరాల వరకు నడిపిస్తాడని కాదు. ఒక కాంట్రాక్ట్ బై ఓపెన్లు చెప్పాలంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్వి ఒక సూపర్ స్టార్లా ఇప్పుడు ఒక పని, ఒక జాబ్ అనేమాట. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో సూపర్ స్టార్స్కి రిలీజ్ చేసినట్టే ట్రిపుల్ హెచ్కి వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంతైనా సరే కాంట్రాక్ట్లో ఉన్నాడు. ఓకే, సో అందుకనే ట్రిపుల్ హెచ్కి వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో మన సూపర్ స్టార్స్ రిలీజ్ చేసినట్టే రిలీజ్ చేయొచ్చు. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు ట్రిపుల్ హెచ్ ప్లేస్లో ఒకవేళ వేరే మనిషి ఎవరైనా వచ్చి నడిపిస్తే నా ప్రకారం అయితే ఆ మనిషి విన్స్ మెక్మ్యాన్ అయితేనే మంచిగా ఉంటుంది, లేదంటే ఇక చాలా బేకార్ అయిపోతాయి. షైన్ మెక్మ్యాన్ అయినా ఓకే అంటాను నేనైతే, కానీ ఇంకా బయట మనిషి వేరేవాడు ఎవరైనా వస్తే మాత్రం చెప్పలేం బాస్. కానీ అది మంచి కావచ్చు, లేదంటే మొత్తంకే సర్వనాశనంవి కావచ్చు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే మీకు తెలుసు లాస్ట్ ఇయర్ మన స్మాక్ డౌన్ జనవరి నుంచి జూన్ జూలై వరకు 3 గంటలు వచ్చిన తర్వాత మళ్ళీ 2 గంటల షోలా మారిపోయింది. అండ్ ఈ సంవత్సరం సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మన స్మాక్ డౌన్ 3 గంటల షోలా మరోసారి మారిపోయింది. స్టిల్ ప్రెజెంట్ మన స్మాక్ డౌన్ ఒక 3 గంటల షో లాగానే ప్రజెంట్ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే జూలై ఎండ్ అంటున్నారు. జూలైది లాస్ట్ వీక్ ఉంటాయి కదా, సో జూలై కాదు జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై ఫస్ట్ వీక్ అంటున్నారు. అంటే జూన్ లాస్ట్ వీక్ నుంచి మరోసారి 2 గంటల షోలా మారిపోతే, లేదా జూలై ఫస్ట్ వీక్ నుంచి అయినా సరే మన స్మాక్ డౌన్ మళ్ళొకసారి 2 గంటల షోలా మారిపోతా అంట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళతో మన డబ్ల్యూడబ్ల్యూది ఒక న్యూ డీల్ సైన్ అయినట్టుంది లాస్ట్ ఇయరే. అండ్ ఆ డీల్ ఏంటంటే ప్రతి సంవత్సరము జనవరి నుంచి జూన్ జూలై వరకు ఒక 6 మంత్స్ వీళ్ళు 3 అవర్స్ షోలా నడిపిస్తారు. అండ్ మిగతా 6 నెలలు 2 గంటల షోలా నడిపిస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. అండ్ ఈ సంవత్సరం సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అండ్ వచ్చే సంవత్సరం అదే కావచ్చు. స్టార్టింగ్లో ఒక 6 నెలలు 3 గంటల స్మాక్ డౌన్, అండ్ 6 నెలలు అయిపోయిన తర్వాత మిగతా 6 నెలలు 2 గంటల షో స్మాక్ డౌన్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్వి జరిగింది, ఈ సంవత్సరంవి జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్వి జరగవచ్చు. అందుకనే కొంచెం గుర్తుపెట్టుకొని చెప్పిన. ఎందుకంటే ఈ స్మాక్ డౌన్ మరోసారి ఇప్పుడు 2 గంటల షోలో మారిపోతే జూన్ ఎండ్ లేదా జూలై ఫస్ట్ వీక్ నుంచి అని చెప్తున్నారు బాస్. అండ్ అంతేకాదు మన సమ్మర్ స్లామ్ది ఇది అఫీషియల్ పోస్టర్ అంట. ఒకసారి పోస్టర్ మీరు చూడండి బాస్. అండ్ నిజం చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలంలో, ఈ సోషల్ మీడియా కాలంలో, ఏఐ కాలంలో ఇంత మంచి మంచి ఎడిటర్స్ అంటే చాలా జబర్దస్త్గా చేయొచ్చు కావాలంటే. అలాంటప్పుడు ఈ పోస్టర్ ఏంది అంటే నిజంగా మీకు ఈ పోస్టర్ ఒక నెక్స్ట్ లెవెల్ పోస్టర్లో అనిపిస్తుందా, లేదా ఈ సమ్మర్ స్లామ్ది పోస్టర్ మీకు ఒక యావరేజ్ పోస్టర్లో అనిపిస్తుందా? నాకైతే చాలా యావరేజ్గా అనిపించింది బాస్. మీకేమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా పోస్టర్స్ రావచ్చు, బట్ ఇది ఫస్ట్ పోస్టర్ అంటున్నారు. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడే ఈ అప్డేట్ వచ్చింది. సో మీతో ఈ పోస్టర్ షేర్ చేసినాను. మీరు చెప్పండి, మీకు ఈ పోస్టర్ చూసి నిజంగా అసలు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మీరు ఒక్కటి గమనిస్తున్నారా, మీరు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటారంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్రాన్సన్ రీడ్
రోమన్ రేన్స్ మళ్ళొకసారి అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయినప్పటి నుంచి ఈ బ్రాన్సన్ రీడ్ కావాలని సోషల్ మీడియాలో రోమన్ రేన్స్కి ఏదో ఒకటి చేసి టార్గెట్ చేస్తుండు. అంటే ఒక టైప్లో బ్రాన్సన్ రీడ్ ఎక్కిరిస్తుండు రోమన్ రేన్స్కి. సో దీని అర్థం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక అప్డేట్ వచ్చింది, అండ్ అప్డేట్ ప్రకారము ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు రోమన్ రేన్స్లో అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఛాంపియన్ కాబట్టి ఇన్ ఫ్యూచర్లో చాలా అపోనెంట్స్ ఉంటారు, చాలా మందితో ఫైట్ చేయాలి. అండ్ ఆ ఇన్ ఫ్యూచర్ అపోనెంట్స్లో బ్రాన్సన్ రీడ్ ఒక అపోనెంట్ అంట. అంటే మనకి మళ్ళొకసారి ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే ఒకప్పుడు బ్రాన్సన్ రీడ్ పిన్ చేసిండు రోమన్ రేన్స్కి. ఏంది మర్చిపోయినారే, ఏంది గుర్తులేదు కదా కొంతమందికి. బ్రాన్సన్ రీడ్ హోమ్ టౌన్లో ఒక మ్యాచ్లో బ్రాన్సన్ రీడ్ పిన్ చేసి మరి ఓడిపించిండు రోమన్ రేన్స్కి. ఇప్పుడు చీటింగ్ జరిగిందా తర్వాత సంగతి పిన్ చేసిండు. సో ఇప్పుడు అందుకని ఈ టైప్లో అధికారంతో ఎక్కిరిస్తుండనమాట, ఒకప్పుడు పిన్ చేసిండని. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఉంటాయంట, అండ్ అప్పుడు చూపిస్తాడు రోమన్ రేన్స్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రోమన్ రేన్స్ క్యారెక్టర్ మొత్తం చేంజ్ అవుతుంది కదా, ఇన్ ఫ్యూచర్ రోమన్ రేన్స్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు చూపిస్తాడు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ బ్రాన్సన్ రీడ్తో ఫ్యూడ్లో ఉన్నప్పుడు ఈ విజన్ ఇదంతా కంపల్సరీ వీళ్ళు జోలికి వస్తారు. అంటే మరొకసారి రోమన్ రేన్స్ స్టోరీ విజన్ ఫ్యాక్షన్తో కనెక్ట్ అవుతుంది అన్నమాట ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఈ విజన్ ఫ్యాక్షన్తో కనెక్ట్ కావడమే చాలామందికి నచ్చడం లేదన్నమాట. అండ్ అందుకే ఒకప్పుడు చెప్పిన స్టోరీ కొంచెం వేరే ట్రాక్లో వెళ్ళిపోతాయి రోమన్ రేన్స్ అండ్ వేరే ట్రాక్లో వెళ్ళింది మీద గుర్తుండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో బ్రాన్సన్ రీడ్తో మ్యాచ్ జరిగితే మరోసారి అదే ట్రాక్లో వస్తుంది, మరోసారి అదే మళ్ళీ బ్రాన్ బ్రేకర్తో ఫ్యూడ్ బి అయిపోతుంది. సో దీనిపైన మీరు ఏమంటారో ఒకసారి మీరు కామెంట్ చెప్పండి. బాస్ చాలామంది ఇంట్రెస్టెడ్ లేరు అన్నమాట, కానీ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా అంటే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ విజన్ ఫ్యాక్షన్తో ఫ్యూడ్ జరిగింది రోమన్ రేన్స్ది, అండ్ అప్పుడు ఏం జరిగింది ఏమో అది అందరు చూసినారు, అండ్ ఆ తమాషాలు చూసే చాలామందికి నచ్చలేదు. అండ్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడు వీళ్ళు ఒకటే షోలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక రోజు వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చేస్తారు రాని. బట్ ఏంటంటే ఈసారైనా కొంచెం మంచిగా బుక్ చేయాలి, మరి ఓవర్గా మరి బేకార్గా అంటే చాలా గలీజ్గా చేసినారు అప్పుడు రోమన్కి బుక్. అంటే ఆ టైంలో బుక్ చేయకుండా చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ బుకింగ్ అంటే గుర్తొచ్చింది బాస్, రోమన్ రేన్స్ దగ్గర చాలా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ రోమన్ రేన్స్ ముందు జేకబ్ హార్ట్ రావడము, రోమన్ రేన్స్ అంటే స్టార్టింగ్లో ఈ ప్రోమోస్ ఇవన్నీ రావడం, రోమన్ రేన్స్ షో మెయిన్ ఈవెంట్ రావడం, ఇదంతా రోమన్ రేన్సే ప్లాన్స్ అంట. ఎస్, అంటే రోమన్ రేన్స్ నేను సమ్మర్ వరకు యాక్టివ్ ఉంటా అని చెప్పిండు కదా. సో రోమన్ రేన్స్ చేతిలో చాలా క్రియేటివ్ కంట్రోల్ ఉంది. రోమన్ రేన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ అంటే ప్లాన్స్లో అంటే రోమన్ రేన్స్ ఏ టైప్లో కనిపిస్తాడు, ఏ టైప్లో సెగ్మెంట్స్ ఉంటాయి, ఏ టైప్లో బుకింగ్ జరుగుతుంది, ఇదంతా రోమన్ రేన్సే ప్లాన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తంకే రోమన్ ప్లాన్ అని చెప్పలేము, బట్ చేయి మాత్రం రోమన్ రేన్స్ ఉంటుందంట. ఈసారి కొంచెం సాలిడ్గా ఉంటుందంట రోమన్ రేన్స్ ప్లాన్స్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మ్యాచెస్లో సెగ్మెంట్స్ అన్నిట్లో, కానీ అది సమ్మర్ వరకే అంటున్నారు. సో ఏమవుతుందంటే మీకు మేబీ రోమన్ రేన్స్ సమ్మర్ వరకు కొంచెం బాగానే కనిపించవచ్చు. అంటే బాగానే కనిపించడం అంటే కొంచెం స్ట్రాంగ్గా కొంచెం బాగానే కనిపించవచ్చు. లేదంటే దాని తర్వాత అంటే సమ్మర్ వరకే అని చెప్పింది, దాని తర్వాత ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మొత్తంకి అంటే రోమన్ రేన్స్ మ్యాచెస్ అవన్నీ డబ్ల్యూడబ్ల్యూ మొత్తంకి కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా గడబడి కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సమ్మర్ వరకు టైం తీసుకుండు, మేబీ డబ్ల్యూడబ్ల్యూ మరోసారి ఒక మంచి టాప్ లెవెల్లో తీసుకెళ్దామని రోమన్ రేన్స్ ప్లాన్స్ ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే ఈ మధ్య డబ్ల్యూడబ్ల్యూ చాలా పడిపోయింది, చాలామందికి ఇంట్రెస్ట్ రావడం లేదు. సో మరొకసారి ఒక మంచి ఇంట్రెస్ట్ వచ్చేలా రోమన్ రేన్స్ చేద్దామని ప్లాన్ చేస్తుండు. సో ఈసారి రోమన్ రేన్స్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయంట, కానీ ఈ ప్లాన్స్ కొంచెం మంచిగా ఉండాలి. మరి అంటే కొంచెం బేకార్ అయిపోతే కొంచెం కష్టం, ఎందుకంటే ఎంతైనా సరే డబ్ల్యూడబ్ల్యూ చేయి ఉంటుంది ఈ ప్లాన్స్లో మొత్తంకి. రోమన్ రేన్స్కి వాళ్ళు క్రియేటివ్ కంట్రోల్ మొత్తంకి ఇవ్వలేరు, కొంచెం వాళ్ళది చేయి ఉంటుంది. సో దాని ప్రకారం చూద్దాం. సో బాస్ మీరేమంటారు దీని మీరు ఒకసారి కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయంట రోమన్ రేన్స్వి, అండ్ ఇంకా కొన్ని తెలుస్తాయని మీ అందరికీ కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే
నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.